ప్రభు పేరట చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు అనేది తెలియజేస్తున్నాను. గత వారం మనం తెలుసుకోవడము జరుగుతుంది. అలాగే మూడో భాగాన్ని మనము చదువుకుందాం. మూడో భాగం వరకు ఎక్కడ అవుతుందంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఇది ఎన్నో భాగము? మూడో భాగము. శాంసన్ యొక్క మూడో భాగం మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల వరకు మనము చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధము నాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని శాంసన్తో చెప్పగా. దీని వచనాలు మనం పైన చదువుకుంటూ పోతే, కొన్ని వచనాలు మనం చదువుకుంటూ పోతే 15వ అధ్యాయంలో మనకి ఏముంటుందంటే, శాంసన్ భార్య ఏమైపోయింది అప్పటికే? ఎవరు భార్య? శాంసన్ భార్య. కొన్ని కారణాల వల్ల బైబిల్లో మన గ్రంథాలు చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది ఎవరు భార్య చనిపోయింది. శాంసన్ భార్య అనేది అక్కడికక్కడే ఆవిడ నాశనం అవ్వడం జరిగింది. అలాంటి క్రమంలో ఈయన ఒకరిని మోహించాడు. ఎవరిని? ఒక స్త్రీని మోహించడం జరిగింది. ఆ స్త్రీ ఎవరో కాదు. ఆ స్త్రీ ఎవరంట? ఆ స్త్రీ పేరు దెలీలా. ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ దెలీలా. 10వ వచనం కాదు, మనము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయము 1వ వచనం నుంచి. తర్వాత శాంసను గాజుకు వెళ్ళి, అంటే గాజుక్ అంటే ఒక పట్టణం. ఏది? గాజుక్ అనే ఒక పట్టణంకి వెళ్ళి వేశ్య అనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. శాంసన్ అక్కడికి వచ్చినని గాజు వారికి, ఎవరికంట? గాజు వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపెదమనుకొని పట్టణపు ద్వారమునొద్దను ఆ రాత్రి అంతయు పోచి ఉండేనంట. ఎవరిని వేసేయడానికి? శాంసన్ని వేసేయడానికి. ఈయన ఈ ఊరికి వచ్చాడని తెలిసిపోయింది ఎవరికి? ఫిలిప్తీయుల వారికి. గాజు అనే పట్టణానికి ఈయన వచ్చాడని తెలిసిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన వేసేయాలని చూస్తున్నాడు. కాపు కట్టినారంటే ఎవరిని వేసేయడానికి? శాంసన్ని వేసేయడానికి. ఈయన గాజు అనే దానికి ఎందుకు వచ్చాడంటే, ఒక వేశ్యని ఏం చేయడానికి వచ్చాడంటే, ఈయన మోహించడానికి వచ్చాడంటే. ఎవరు? ఈ శాంసను. అక్కడికే ఈయన ఆత్మ అనేది అప్పటికప్పుడే బలహీనంగా అవుతుంది. ఎవరు ఆత్మ? శాంసన్ ఆత్మ. ఎందుకు? ఈయన ఎప్పుడైతే గాజు అనే పట్టణానికి వచ్చి ఒక వేశ్యని ఆయన పరామర్శించడం జరిగిందో, అక్కడ ద్వారా ఆయన పతనం అనేది ఏమైంది? స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరిది? శాంసన్ ఒక పతనము. అలాగే కంటిన్యూ 3వ వచనం. శాంసను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనుకు వాటిని తీసుకొని పోయినంట. ఎవరు? నేను చెప్తాను కదా అప్పుడే, ఆయన ఒక ఎన్నో బరువులు ఉంటున్న ఒక తలుపులనైనా ఆయన భుజం పైన ఎత్తుకొని పోయి ఒక కొండ దగ్గర దాన్ని ఏం చేశాడంట? పారేశాడంట. ఎవరు? అంటే అంత బలవంతుడు. ఎవరు? అంటే ఎదిరిస్తున్నాడు ఎవరిని ఇక్కడ? ఫిలిప్తీయుల్ని. అలాగే 4వ వచనం. పిమ్మట అతడు షోరాకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకెవరిది? శాంసన్ ఒక పతనం అనేది ఇక్కడి నుంచి ఆయన పతనం అవడం జరుగుతుంది. పిమ్మట అతడు షోరాకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహించాడంటే. ఎవరు? శాంసను. ఫిలిప్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలల చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదని మేమెలాగూ అతని గెలవవచ్చునో అని తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 మారు వెండి నాణములు నీకు ఇచ్చేదనని చెప్పినాడంటే. ఎవరితో? ఆ దెలీలా అనే స్త్రీతో. ఎందుకంటే దెలీలా అనే స్త్రీని ఎవరు మోహించాడు? ఇప్పుడు శాంసన్ మోహించాడు.
దెలీలా అనే స్త్రీని ఆయన మోయించాడు కాబట్టి ఫిలిప్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరి దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఆ దెలీలా అనే స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఒకటే రీజన్. ఎందుకంటే ఆ దెలీలా అనే స్త్రీ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? శాంసన్ దగ్గర ఉంది. శాంసన్ దెలీలాని ఏం చేశాడు ఇప్పుడు? మోహించాడు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్‌గా శాంసన్‌ని ఎదిరించలేక ఈ ఫిలిప్తుల వారు డైరెక్ట్‌గా శాంసన్‌ని ఎదిరించలేక ఒక ఆడదాన్ని ఏం చేశారు ఇప్పుడు? అడ్డు పెట్టుకున్నారు. ఎవరు? ఈ ఫిలిప్తుల సర్దారులు అంట వాళ్ళు. ఈ ఫిలిప్తుల సర్దారులు ఆ శాంసన్‌ని డైరెక్ట్‌గా ఎదిరించలేక ఆయనతో బలవంతంగా బల బలంతో ఆయనతో పోరాడలేక ఒక స్త్రీని అడ్డుపెట్టుకొని, ఆ స్త్రీ ఎవరిక్కడ? దెలీలా అనే స్త్రీని అడ్డుపట్టుకొని, ఆ శాంసోన్‌ని మేము ఎదిరించలేకపోతున్నాము. ఎవరు? ఈ సర్దారులు ఫిలిప్తీయులు. ఆ శాంసోన్‌ని మేము ఎదిరించలేకపోతున్నాము. మేము ఆయన్ని గెలవలేకపోతున్నాము. ఎందుకి? ఆయన యొక్క బలము ఏ దాంట్లో ఉందని మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదిప్పుడు? నీదే. ఆ దెలీలాతో మాట్లాడుతున్నారు ఎవరు? ఈ సర్దారులు. ఆయన బలం ఎక్కడుందో ఆ రహస్యాన్ని తెలుసుకోవడం బాధ్యత ఎవరిదిప్పుడు? నీది. అలా తెలుసుకుంటే ఆయన యొక్క బలాన్ని మేము అంచిన వాళ్ళమవుతాము. ఆయన పొగరుని దించిన వాళ్ళవుతాము. అంతేకాకున్నట్ల కొన్ని వేల నాణాలు మీకేం చేస్తాము? ఇస్తామని దెలీలాతో మాట్లాడిన తర్వాత ఇంక దెలీలా అనుకోకున్నట్లు ఏమంటుంది? ఎందుకంటే దెలీలా అనే ఒక స్త్రీ ఎలాంటిదంటే డబ్బుకు ఆశపడే ఒక వ్యక్తి ఆ స్త్రీ. సో, అందుకే ఆ స్త్రీ ఏమైందప్పుడు? డబ్బును ఆశించింది. ఏది? డబ్బును ఆశించి సర్దారులు ఏదైతే చేయమన్నారో అది చేయడం ప్రారంభించింది ఎవరు? దెలీలా. సర్దారులు ఏమన్నారు? ఫస్ట్ ఆయన్ని నువ్వేం చేయి బాగా మోయించి ఆయన లాలనలు చేయమన్నారంట ఎవరు? అంటే లాలనంటే ఇక్కడ బాగా అంటే ఆవిడతో కొంచెం బాగా ఈయన ప్రేరేపించి, ఆవిడతో కొంచెం బాగా క్లోజ్ అయ్యి, ఎందుకంటే ఈవిడ ప్లాన్ అది. ఈవిడకి ఎవరు చెప్తున్నారు ప్లాన్ అది? ఫిలిప్తీయులు. నువ్వు ఆయన కావాలని నువ్వు ఆయన దగ్గరికి బాగా ఆయన్ని బాగా బుజ్జగించి, ఆ శాంసన్ అనే వ్యక్తిని బాగా లాలన చేసి, ఆయన బలం ఏంలో ఉందని, ఏ ఒక్క రూపంలో ఉందని నువ్వు తెలుసుకొని, మాకు ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే, మీకు డబ్బు అనేది ఇస్తారని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సర్దార్లు దెలీలాలతో చెప్పడం జరిగింది. ఇంతవరకు జరిగింది. అలాగే 16వ అధ్యాయము కంటిన్యూ చదువుదాం. 6వ వచనము. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదని నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని శాంసన్‌తో అనగా, శాంసను 7 నిరపంచి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంటే ఇక్కడ ఆవిడ ప్లాన్‌ని అమలు చేయడం ప్రయత్నించింది ఎవరిప్పుడు? దెలీలా. అంటే ఆవిడ ప్లాన్‌ని ఇంకా సక్సెస్ చేయడం మొదలుపెట్టింది ఎవరు? దెలీలా. శాంసన్ దగ్గరకొచ్చి అడుగుతుంది ఇప్పుడేమని? ఇప్పుడు నువ్వు ఇంత బలవంతుడు కదా! నువ్వు ఎవరినైనా ఎదిరించే ఒక శక్తి నీలో ఉంది కదా! ఆ శక్తి ఏ దాంట్లో ఉంది? నీ బలము ఎందులో ఉంది? నువ్వేం చేస్తే నీ బలమంతా వెళ్ళిపోతుందని దెలీలా శాంసన్ అడగడం జరిగింది. అది కూడా ఎలా అడుగుతుందంట? దయచేసి అంటే బాగా దయచేసి అంటే శాంసన్ వదలట్లేదు. ఎలాగైనా తెలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో అడిగి ఇడుస్తుంది ఎవరిని? శాంసన్‌ని. అలా అడిగితే ఈయనేం చెప్పాడు? ఈయనకి జుట్టు ఎలా ఉందంటే శాంసన్‌కి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఏమేయలేదు, కత్తెరేయలేదు. ఈయనకి జుట్టు ఎలా ఉందంటే 7 జుట్లు వేసినారంట ఆయనకి. ఎన్ని జుట్లు? 7. ఇప్పుడు లేడీస్ ఎన్ని జుట్లు వేసుకుంటారు? 2 వేసుకుంటారు కావాలంటే. అబ్బబ్బా అంటే 2 కదా వేసుకున్నది. 2 వేసుకున్నది. అందుకని ఎక్కువ వేసుకుంటే బాగా కనపడదు. అలా శాంసన్‌కి ఎన్ని జుట్లు ఉన్నాయంట? 7 జుట్లు వేసుకున్నాడంట ఆయన. ఇట్లోటి ఎన్ని ఉంటాయో అట్లా అంటే. ఆ 7 జుట్టుల్లో ఉంటున్న దాన్ని మీరు కట్ చేస్తే, అంటే నాకంతా క్షవరం చేస్తే నా పవర్ అంతా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది అని ఈయన కామెడీ చేయడం జరిగింది. ఎవరితో? అంటే మాట వరుసగా చెప్పాడు. ఎవరితో? దెలీలాతో. దెలీలా అప్పటికీ నమ్మలేదు. ఎవరు? చెప్పింది నిజమే, కానీ దెలీలా ఏం చేయలేదు? నమ్మలేదు. ఇంకా నిజాన్ని తెలుసుకోవాలా, ఇంకా నిజాన్ని బయట పెట్టాలని క్రమంలో ఈవిడ ఇంకా బతిమాలిందంటే ఎవరిని? శాంసన్ని బతిమలాడి 8వ వచనంలో ఉంటుంది. ఫిలిప్తుల సర్దారులు 7 నిరపంచి చువ్వాలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. అంటే ఇక్కడ చువ్వ అంటే ఏమో తెలుసా? చువ్వ అంటే చైన్‌లో.
7 జుట్లు ఉన్నది నిజమే ఆయనకి. ఎన్ని జుట్లు అది ముందు రోజుల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ చువ్వ అంటే చైన్లు తెలుసు కదా, కుక్కను కట్టేస్తారు చైన్ తెలుసా అవి? అట్లా చైన్లు వచ్చి నాకు నన్ను కట్టే అంటున్నాడు ఎవరు ఇక్కడ? శాంసన్. ఎన్ని చైన్లు అంట అట్లా? అవి 7 చైన్లు అంట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఒక క్రిమినల్స్ని ఎట్లా బంధిస్తారో తెలుసు కదా, పెద్ద పెద్ద చైన్లు వేసి బంధిస్తారు కదా. అట్లా ఈమె బంధించిన వాళ్ళు ఈయనే కోరుకుంటున్నాడు ఎవరు? శాంసన్నే ఆవిడతో కోరుకుంటున్నాడు. ఎలా? నువ్వు 7 చైన్లు నా దగ్గరకు వచ్చి నన్ను కట్టేస్తే నీకు నేను నిజం అనేది చెప్తాను అని ఈయన సెలవు చేస్తున్నాడు. ఎవరితో? ఆ దలీలాతో. ఆ దలీలా ఏం చేసింది అప్పుడు? సర్దార్లతో మాట్లాడింది. ఎవరితో? సర్దార్లతో మాట్లాడి ఆ 7 చైన్లు తెప్పించిందంట. తెప్పించి కట్టేసింది. ఎవరిని ఇప్పుడు? శాంసన్ని కట్టేసింది. అరే ఈయన కోరికలు చూడు ఎట్లుండే, నాకు అర్థం కావట్లేదు. ఎవరి కోరికలు ఇవి? శాంసన్ కోరికలు. అప్పుడు మత్తుడైనాడంటే ఎవరు? మత్తుడు అంటే దలీలా అనే మత్తులో ఉన్నాడు. ఎవరు ఇప్పుడు? ఆవిడ ఏం చెప్పినా కానీ చేయడానికి సిద్ధమైనాడు. ఎవరు? ఆ శాంసన్ అనే వ్యక్తి. ఆయన రియల్గా మత్తుడు అవ్వలేదు, కానీ ఒక మత్తు అనేది అందుకైంది. ఎవరికి? శాంసన్కి. ఆ మత్తే దలీలా. ఆ దలీలా అనే మత్తు అందుకైంది కాబట్టి ఆవిడ ఏం చేసినా కానీ ఈయన పూజా తప్పుకోకున్నట్లా పాటిస్తాడు. ఎవరు? శాంసన్. అలా పాటిస్తున్న సమయంలో 9వ వచనంలో మనకి ఇంకా కంటిన్యూ అనేది అవుతుంది. అక్కడ 9వ వచనం 9వ వచనంలో ఏముంటుందంటే, మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె సాంసన్ను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపను గనుక అతని బలము తెలియబడలేదంట. ఒక ప్రయత్నం చేసి చూసింది. ఎవరు? దలీలా. ఏంటంటే ఆ ప్రయత్నము? కట్టేసింది. ఎవరిని? శాంసన్ని ఆ 7 చైన్లతో కట్టేసిన తర్వాత అప్పుడు కావాలని ఒక అబద్ధం అనేది చెప్పింది. ఎవరితో? శాంసన్తో. అదేమిటంటే, ఫిలిష్తీయుల్లో ఉంటున్న నిన్ను కాపు పట్టడానికి కొంతమంది నిన్ను వేసేయడానికి వస్తున్నారు. ఎవరిని? శాంసన్ని. ఇప్పుడు నువ్వు ఎలా విడిపించుకుంటావు అని వీడికి చెప్పిన వెంటనే, ఎవరికి? శాంసన్కి చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆయన కట్టేసింటారు కదా చైన్లు, ఆయనకుంటున్న అగ్ని బలం చేత దాన్ని ఏం చేశాడంట? తెంపేసుకున్నాడంట. ఎన్ని చైన్లు అవి? 7 చైన్లు. 1 కాదు 2 కాదు, ఎన్ని చైన్లు అంట? ఆ చైన్లు ఎలా ఉంటుంది? అది కూడా చాలా బలంగా ఉంటుంది కదా. దాని దారం తెంపేసినాడంటే ఎవరు? శాంసన్. ఎందుకంటే తెలుసుకోవడానికి. ఎవరు? ఆ దలీలా తెలుసుకోవడానికి ఈయన బలం ఇప్పుడైనా తెలుస్తుందా అనే క్రమంలో టెస్ట్ పెట్టింది. ఎవరిపైన? శాంసన్ పైన పరీక్ష అనేది పెట్టింది. ఆ పరీక్షలో ఈయన పాస్ అయినాడు కానీ ఈయన ఫెయిల్ అయింది. ఎవరు? ఎందుకంటే తెలియలేదు నిజం. ఎవరికి? దలీలాకి నిజం తెలియలేదు. ఆయన బలం అనేది తెలియలేదని ఆ వచనంలో ఉంటుంది. అలాగే అదే కంటిన్యూ చదువుదాం. 10వ వచనం. అప్పుడు దలీలా, ఇక్కడి నుంచి మేను 10వ వచనం. అప్పుడు దలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని శాంసన్తో చెప్పగా, అతడు పెనిన తరువాత పనికి పెట్టని క్రొత్త త్రాళ్లతో నన్ను బగుగా బంధించినడలా నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకని వలె అవుదనని ఆమెతో చెప్పాను. ఈవిడికి కోపం వచ్చింది. కోపం అంటే ఓ లెక్కలో కోపం పడితే ఈయన ఏమవుతాడు? ఈవిడి పైన తిరుగుబడతాడు. కాబట్టి ఈవిడ కోపం వచ్చినా కానీ అణుచుకొని మళ్ళీ నువ్వు నన్ను ఎగతాళి చేస్తావు అని చెప్పి అప్పుడు ఆవిడ ఏం చేసింది? బతమాలుకునేదంట మళ్ళీ. ఎందుకంటే ఈయనతో బలంతో పోరాడితే ఈవిడ ఎక్కడెక్కడ నుజ్జు అవుతుంది. ఎవరు? ఈ దలీలా అనే పాప. అందుకే ఆవిడని ఎట్లా కొట్టాలో అట్లా కొట్టింది. ఎవరిని? శాంసన్ని. ఎలా కొట్టింది? ఫస్ట్ లాలించింది, తర్వాత ఇప్పుడు బతమాలుతుందంటే ఏదేని అంటే, నువ్వు నన్ను ఎగతాళి చేసినావా? నిన్ను కట్టే అనే రీతిలో నేను కట్టేసినాను. నీ బలం అనేది నాకు ఇప్పుడు తెలియలేదు. ఇప్పుడైనా దయచేసి చెప్పు, నిన్ను ఏ బలం చేసి నీ బలం ఎక్కడుందో అని చెప్పు అని అడిగితే ఆయన ఏం చేశాడు? మళ్ళీ మళ్ళీ నన్ను కట్టేయి దేంతో? మళ్ళీ నన్ను చైన్లతో కట్టేస్తే అప్పుడు నన్ను మళ్ళీ ఏమవుతానంట? సామాన్య మనుషుల వల్లే అవుతాను. అంతవరకు నేను సామాన్య వ్యక్తి కాదండి. ఎవరు? శాంసన్ అనే వ్యక్తి సామాన్యుడు కాదు. దేవుని ఆశీర్వాదం ఎవరిపైన ఉంది? శాంసన్ పైన ఉంది. కాబట్టి అప్పటికీ ఉంది. ఎవరిపైన? అప్పటికీ ఉంది. ఆయన బలం ఎప్పుడు పోతుందంటే ముందు వచనాల్లో తెలుస్తుంది మనకి. ఆయన బలము అప్పుడు పోతుంది. ఎప్పుడు? ఆయన వెంట్రుకలు కత్తిరించిన తర్వాత. ఎవరివి? శాంసన్వి. అప్పుడు పోతుంది. అప్పుడు పోలేదు కాబట్టి ఇంకా అప్పుడు వరకు ఆయన పైన దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ బలాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఎవరు? దలీలా. ఈయన ఎగతాళి చేస్తున్నాడు ఎవరిని? ఆ దలీలాని.
తెలుసుకోవడానికి ఆ అవకాశం అనేది ఇవ్వట్లేదు ఎవరికి? దెలీలాకి. అలాగే 12వ వచనము. అంతటా దెలీలా పెనబడిన క్రొత్త త్రాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సాంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారును అంతఃపురలో నుండిరి. అతడు తన చేతుల మీదను నుండి నూల పొగను వలె ఆ తాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సామ్సోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7ను అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. ఈయన మళ్ళీ ఏం చేశాడంటే ఈయన ఆటలాడుతున్నాడు ఎవరితో? దెలీలా అని ఒక పాపతో ఆటలాడుతున్నాడు. ఎట్లా ఆటలాడుతున్నాడు అంటే ఫస్ట్ 7 చేతులు కట్టేసిన తర్వాత తెంచుకున్నాడు ఎవరు? శాంసన్. అరే నన్ను తెంచుకున్నావు కాబట్టి నీ బలం నాకు తెలియలేదు, నువ్వు నన్ను ఎగతాళి చేసింది చాలు, ఇప్పుడైనా నీ బలం ఎక్కడ ఉందో నాకు చెప్పమంటే ఇప్పుడైనా చెప్పాలి కదా నేను నిజమైన. సర్లే ఇప్పుడు నేను చెప్తాను. అదేంటంటే నువ్వు మళ్ళీ ఏం తెప్పి క్రొత్త చైన్లు తెప్పి నన్ను మళ్ళీ కట్టేయి. ఎవరిని? శాంసన్ మళ్ళీ కట్టేయి. ఆయన మళ్ళీ కట్టేస్తే నన్ను, అప్పుడు నా బలం అనేది నీకు కనపడుతుంది అని దెలీలాతో అంటే, ఆవిడ పాపం మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ తెప్పించింది ఏవి ఆ చైన్లో మళ్ళీ తెప్పించి మళ్ళీ కట్టేసిన తర్వాత మళ్ళీ అదే మాట చెప్పింది ఎవరితో? శాంసన్తో. ఏం చెప్పింది? అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ నీపైన దాడి చేయడానికి వస్తున్నారు, నువ్వు ఏం చేస్తావు అంటే ఈయన మళ్ళీ తెంచుకున్నాడు ఏవి. అంటే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక లెక్కలో ఒక సీన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సీన్ ఏమంటే కామెడీ సీన్. శాంసన్ దెలీలాతో ఆడుకుంటున్నాడు ఎవరితో? దెలీలాని ఆట పట్టిస్తున్నాడు ఎవరు? శాంసన్. కట్టేసి ఆ తాళ్ళని ఆ చైన్లని దారం తెంచినట్లు తెంచుకుంటున్నాడు మళ్ళీ. ఎన్ని చైన్లు కట్టేసింది దానికి? 7 చైన్లు. ఇట్లా అంటే వచ్చేస్తుందంటే ఏవి తెంచుకొని ఈవిడ మళ్ళీ ఏడుస్తుంది. ఎవరు అంటే ఏడుస్తుందంటే మళ్ళీ బాధపడుతుంది. అరే నువ్వు మళ్ళీ నన్ను ఎగతాళి చేసేకి వచ్చినావా? నాకు నువ్వు నిజం చెప్పువా? నీతో ఎట్లా ఎగేది నేను అని ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది ఎవరు ఇప్పుడు? ఇప్పుడు లేడీస్ పవర్ ఏమంటే 1 అలగడము, 2 బ్లాక్మెయిల్ చేయడం. ఫస్ట్ అలుగుతారు, కుదరకపోతే ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారు. అలిగింది వర్కౌట్ అవ్వలేదు ఎవరితో? శాంసన్తో వర్కౌట్ అవ్వలేదు. ఇంక దీనివల్ల కాదని ఇంకా లాస్ట్ ప్రయోగం అది ఇంకా బ్రహ్మాస్త్రం అంటారు చూడండి, అట్లాంటిది ఉపయోగించింది ఎవరిపైన? శాంసన్ పైన ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసిందండి. ఎట్లా? నువ్వు చేయకపోతే గినా నేను ఇక్కడి నుంచి ఏమవుతాను అంటే భయపడిచ్చింది. అంటే ఆవిడ వెళ్ళిపోదు. ఆవిడ ప్లాన్ ఏంటి? ఆవిడ ఒక ఉద్దేశమే శాంసన్ బలం ఎక్కడుందని తెలుసుకోవడం. అది తెలుసుకునేంత వరకు ఆవిడ ఏం చేయదు, అక్కడి నుంచి బయలుదేరదు. అవునే చెప్పింది. ఆవిడ ఫుల్ హర్ట్ అయిపోయింది. ఎవరు? దెలీలా హర్ట్ అయిన తర్వాత ఇంకా ఆఖరిగా శాంసన్ నిజం చెప్పడానికి తయారైపోతున్నాడు. ఎవరు? ఇంకా ఆట పట్టించింది చాలు ఎవరిని? దెలీలాని ఆట పట్టించింది చాలు. ఇంక ఈవిడికి నిజం చెప్దామని అనుకొని నువ్వు ఏం చేస్తావంటే నా జుట్టుని ఎన్ని జడలుగా అల్లమంటున్నాడు? నా జుట్టుని 7 జడలుగా నువ్వు అల్లి నాకు జుట్టులో ఏమంటున్నాడు ఎవరు? శాంసన్. ఎందుకంటే ఆయనకి కత్తెర వేయలేదు కదా మొదటి నుంచి. ఆయన వెంట్రుకలు అనేది ఎట్లా పెరిగింటాయి? చాలా పెరిగినే ఉంటాయి. అప్పుడు కాలంలో కటింగ్ చేసుకుంటారు కాబట్టి మగ పిల్లలకి వీటి వరకే ఉండొచ్చు. కానీ ఈయనకి తల మీద ఏం వేయకూడదు అన్నాడు దేవుడు? మంగళ కత్తే వేయకూడదు అన్నప్పుడు ఈయన జుట్టు ఇటు వరకు పెరిగింటుంది. మళ్ళీ ఆ జుట్టును పట్టుకొని నువ్వు 7 జడలు అల్లమంటున్నాడు ఎవరు ఇప్పుడు? ఆ దెలీలాకి. నువ్వు 7 జడలు అల్లితే అప్పుడు నీకు నిజం అనేది నేను చెప్తానని ఇక్కడ ఎవరు? శాంసన్ తెలియజేయడం జరిగింది. అప్పుడు 14వ వచనం. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి శాంసన్ని ఫిలిష్తీయుల్ని నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకను నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఏం చేసావంట? ఎగితాళి చేశావు. నీ గొప్ప బలము దేనిలోనున్నది నాకు తెలుపకపోతే అని అతనితో అనేను. నేను చెప్తుంది కదా బ్లాక్మెయిల్ అని చేస్తుంది ఇప్పుడు ఎవరు? దెలీలా. ఎందుకంటే ఆయన ఎగతాళి చేసి 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 ఎవరిని? దెలీలాని. ఆవిడకి విసుగొచ్చేసింది ఎవరిపైన? శాంసన్ పైన. నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు నన్ను ఏం చేస్తున్నావు?
ఎగతాళి చేస్తున్నావా? నీ బలం ఎక్కడుందో నువ్వు నాకేం చేయట్లేదు, చెప్పట్లేదు. అరే ఎన్నిసార్లు అడగాలి నిన్ను? ఎవరు? దెలీలా. ఎన్నిసార్లు అడిగినా కానీ నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, కానీ నీ మీద నాపైన నీకు ప్రేమ అనేది లేదు. నువ్వు నాకు నిజం అనేది చెప్పట్లేదు, నీ బలం ఎందులో ఉందనేది నాకు చెప్పట్లేదని దెలీలా శాంసన్తో అనింది. అప్పుడు 10వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి. ఎవరు? శాంసన్. వీడు తంటాలు కూడా కాదు, అది విసిగిస్తుందంటే ఎవరిని? శాంసన్ని విసిగించి కొన్ని రోజుల పాటు విసిగిస్తూనే ఉందంట. ఎందుకంటే ఈయన నిజం చెప్పట్లేదు, ఈవిడిని ఆడుకుంటున్నాడు. ఈవిడ ఎవరిని విసిగిస్తుంది? శాంసన్ని విసిగిస్తుంది. ఈయన బలం ఎక్కడుందని ఈయన చెప్పట్లేదు, ఈవిడ అట్లని సైలెంట్గా ఉండట్లేదు. కొన్ని రోజుల పాటు విసిగిచ్చి ఈయనకి ఎవరికి? శాంసన్కి ఇంట్రెస్ట్ పెడిసింది మొత్తం. విసిగి ఆయన ప్రాణం అనేది పోయిసిందంటే ఎవరిది? ఎందుకంటే చెప్పేంతవరకు ఆవిడ ఏం చేయట్లేదు, చెప్పేంతవరకు ఆవిడ విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఆయన ప్రాణం అనేది, ఎవరి ప్రాణము? శాంసన్ ప్రాణం అనేది విసిగి ఆయన ఏం చేశాడంట? నెక్స్ట్ 10వ వచనము, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాణ్ణి ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌర్యము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్య వలె అవుదునని ఆమెతో అనేను. అయిపోయా. ఏం చేసేసాడు ఆయన? నిజం చెప్పేశాడు. ఎవరితో? దెలీలాతో. 1-2 రోజుల పాటు ఆవిడ్ని విసిగిస్తూ వస్తున్నాడు. ఎవరిని? శాంసన్ని విసిగిస్తూ వస్తుంది. ఎవరు? ఈ దెలీలా అనే పాప. వదలట్లేదు ఏ మాటికి. ఇంక ఆయనకి నొచ్చుకేస్తున్నాడు. ఎవరు? శాంసన్. ఈవిడ వదలట్లేదు, ఇంక నేను ఏం చేసేది తప్పదు, నిజం చెప్పేశాడు. ఎవరు? దెలీలా దగ్గర ఏం చెప్పాడంటే, అది నా తల్లి గర్భంలో నేను మొదలుకొని ఇప్పటి వరకు నేను దేవుని యందు ఏం చేయబడ్డానంట? నాజీరు అని నేను చేయబడ్డాను. నా తల మీద మంగళ కత్తి అనేది ఇప్పటి వరకు వేయలేదు. నాకు క్షౌర్యం చేసిన ఎడల, అంటే నాకు గుండు చేస్తే, నా వెంట్రుకలు కత్తిరిస్తే నేను సామాన్యుని వల్ల ఏమవుతానంట? సామాన్యుల వల్ల నేను మారిపోతాను అని నిజం చెప్పేశాడు. ఇంకా ఎవరి దగ్గర? దెలీలా దగ్గర. దెలీలాకు కూడా ఏం కావాలా? అదే నిజమే కావాలా. ఆ నిజం అనేది శాంసన్ అనేది చెప్పేశాడు. ఎందుకంటే ఈవిడ ఆయన భార్య కాదు. ఎవరు? ఈ దెలీలా అనే పాప ఎవరి భార్య కాదు? శాంసన్ భార్య కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఈయన మోహించింది. ఎవరిని? శాంసన్ని. ఈయన మోహించడం ద్వారా ఈయన రిటర్న్ మళ్ళీ ఎవరు మోహించాడు? సో ఇక్కడ చేసిన పాయింట్ ఏమంటే, అతిపెద్ద తప్పు శాంసన్ చేసింది ఏమంటే, అంత బలవంతుడు, అంత శౌర్యుడు, అంత వీరుడైన ఒక శాంసను ఎవరి చేతిలో చిక్కినాడంట? ఒక స్త్రీ చేతిలో చిక్కి ఏమైపోయినాడంట లాస్ట్కి? ఆమె చేతిలో నలిగిపోయి విసిగిపోయి ఆయన యొక్క పుట్టుక రహస్యాన్ని ఎవరితో చెప్పేశాడు? ఆ స్త్రీతో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆవిడ ఊరిలో ఉంటుంది ఇప్పుడు. అంతకుముందు జడలు వేయించుకున్నాడు కదా. ఎవరు? ఆ 7 జడలు వేయించుకున్నాడు కదా. ఆ 7 జడలు వేయించుకున్న తర్వాత ఈ మాట అనేది ఆయన సెలవివ్వడం జరిగింది. నాకు శౌర్యం చేసినట్లయితే, అంటే నాకు కటింగ్ చేసినట్లయితే నా బలం అంతా ఏమవుతుంది? ఇప్పుడు వెళ్ళిపోతుంది. నేను మీలా సామాన్యుడు అవుతాను అని చెప్పింతేనే ఈవిడికి నిజం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరికి చెప్తుంది? ఇప్పుడు ఫిలిప్తుల సర్దారులకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారనేది 18వ వచనంలో మనకు కనబడుతుంది. అతడు తన అభిప్రాయంలో తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానంను పంపి ఫిలిప్తుల సర్దారులను పిలిపించి, ఈసరికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలియజేసినని ఫిలిప్తుల సర్దార్లు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు క్షౌర్యము చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె శాంసన్ని ఫిలిప్తీయులు నీ మీద
పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఇప్పటి ఎప్పటి ఇట్లు నేను బయలుదేరి విడ ఏమది విడజిమ్మ కొంద విడమించి కొందనను. అయితే యెహోవా తనను ఎడబాయనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజుకు అతనిని తీసుకువచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగాలి విసురువాడాయను. అయితే అతడు క్షౌర్యం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. గుండు చేసేసింది ఎవరికి? ఫిలిష్తీయులకి వర్తమానాన్ని పంపించింది ఎవరు? ఇప్పుడు ఫిలిష్తీయులకి వర్తమానాన్ని పంపించిన తర్వాత ఈయన బలం ఎందులో ఉందని నాకు తెలిసిపోయింది, మీరు త్వరగా ఇక్కడికి రాండి అని పిలిపించింది ఎవరిని? ఫిలిష్తీయుల సర్దార్ని పిలిపించి వాళ్ళు ఎలా బయలుదేరినారంట? చేతిలో రూపాయలను పట్టుకొని బయలుదేరినారు, అంటే నాణ్యములు పట్టుకొని బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు వచ్చేలోపే ఈవిడ ఏం చేసిందంటే శాంసన్ని పడుకోబెట్టి, ఎవరిని? శాంసన్ను బాగా నిద్రపుచ్చి తొడ మీద పడుకోబెట్టుకొని ఒక మనుషుని పిలిపించి ఆయనకుంటున్న 7 జడలు, అప్పుడు ఈ జడలు వేయించుకున్నాడు కదా ఎవరితో? దెలీలాతో. ఆ జడల్ని కత్తిరించి క్షౌర్యం బాగా చేపించి అప్పుడు పిలిపించింది ఎవరిని? పిలిపించింది ఆల్రెడీ వీళ్ళు వచ్చేసారు. ఎవరు? ఇంకా సర్దార్లు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఈవిడ మళ్ళీ ఏం చేసిందంట? సర్దార్ని వేసేయడానికి వస్తున్నారు కాబట్టి నీ బలమంతా ఇప్పుడు ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఈవిడ ఇంకా ఆయన్ని బాధ పెట్టడానికి చూసిందంట. ఎవరు? దెలీలా. అప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళు వెంటనే సర్దార్లు వచ్చి కళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 2 కళ్ళని ఊడదీశారంట. ఎవరు? శాంసన్ కళ్ళని ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి కళ్ళని ఊడదీసి మళ్ళీ గాజు అనే పట్టణానికి తీసుకువెళ్ళినారంట. ఎవరిని? శాంసన్ని తీసుకువెళ్ళి అక్కడ ఒక జైల్లో ఆయన ఏం చేశారంట? బంధించి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయన వెంట్రుకలు ఏమైనాయంట? పెరగడం ప్రారంభించినాయంట. అంటే అప్పటికప్పుడే ఆవిడ పూర్తిగా ఆయనకి ఏం చేసేసింది? క్షౌర్యం అనేది చేసేసిన తర్వాత మళ్ళీ ఏమైనాడు ఆయన? గాజుకు వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళను ఊడదీసి అప్పటికే గాజుకుని తీసుకెళ్ళి అక్కడ ఆయన బంధించి మళ్ళీ ఆయనకి క్రొత్త వెంట్రుకలు ఏమైనాయంట? మొలుగుతూ వచ్చినాయంట. అంటే ఇక్కడ మనకి 3వ భాగంలో మనకి ఏం తెలుస్తుందంటే, మొదటి భాగంలో 2వ భాగంలో బలవంతుడిగా కొనసాగిన ఒక శాంసను, ఆయన బలవంతుడిగా కొనసాగిన ఈ శాంసను, ఈ 3వ భాగం కల్లా ఒక స్త్రీ చొప్పున, ఆ స్త్రీ ఎవరు? ఆ దెలీలా అనే ఒక స్త్రీ చొప్పున ఆవిడ ఈయన్ని లాలించి బుజ్జగించి అలాగే తొడ మీద ఆయన్ని పడబెట్టుకొని ఆయన బలాన్ని తెలుసుకొని ఆఖరికి ఆయన ఏం చేసేసింది? ఒక బలహీనుడిగా చేసేసి ఫిలిష్తీయుల సర్దార్లకు ఆవిడ ఏం చేసింది? అప్పగించేసింది. సింహాన్ని చీల్చిన బలవంతుడు కదా ఎవరు? శాంసను. గాడిద పచ్చి దవడతో 1000 మందిని హతం చేసిన బలవంతుడు కదా ఎవరు? ఈ శాంసను. 1000 మందికి పోటీనా ఈ దెలీలా? సింహంతో పోటీనా ఈవిడికి? ఎవరికి? ఈ దెలీలా. సింహం లాంటి శక్తి ఉంది ఈవిడికి. ఆ 1000 మంది లాంటి బలం ఉంది ఈవిడితో. కానీ ఈవిడెవరు? ఈవిడొక స్త్రీ. జారిపోయినాడు ఎవరు? శాంసను. జారత్వంలో పడిపోయినాడు ఎవరు? శాంసన్. కామతత్వంలోనే మోహించాడు ఎవరిని? ఆ దెలీలాని. మోహపు చూపుతోనే తప్పంటే ఈయన మోహించినాడంటే ఎవరిని? మోహించిన తర్వాతనే ఈ శక్తి అనేది దేవుడు ఈయనకి ఏం చేసేసాడు? దూరం చేసేసాడు. ఒక దెలీలా అనే స్త్రీని ఎంత హీనంగా ఈయన్ని పడగొట్టిందంటే, ఆయన బలహీనుడిగా మారిపోయినాడంటే ఎవరు? ఇప్పుడు శాంసన్ బలహీనంగా మారిపోయి ఆయన శక్తి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక రోగిలా మారిపోయినాడంటే ఎవరు? ఆ శాంసన్. ఒక బలం పోతే ఎలా ఉంటుంది మనిషికి? అలా మారిపోయి అప్పటికప్పుడే మళ్ళీ కొత్త వెంట్రుకలు మొలుగుతున్నాయంట ఆయనకి. తర్వాత ఆయన కళ్ళుని ఏం చేసేస్తారంట? పీకేశారు. ఇంత బలహీనంగా చేసేసింది ఒక ఆడిది ఎవరు? ఆ స్త్రీయే దెలీలా. అంటే ఎంత బలవంతుడైనా కానీ, ఎంత యోధుడైనా కానీ, ఎంత వీరుడైనా కానీ ఆఖరికి ఒక స్త్రీ అందే ఒక మగాడు ఏమవుతాడంటే ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. అలా ఈయన జారిపోయినాడు ఎవరు? శాంసన్. జారత్వంలో పడిపోయినాడు పూర్తిగా. జారత్వంలో పూర్తిగా పడిపోయి
ఆయన బలాన్ని అనేది ఆయన పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన పైన వచ్చిన ఒక ఆత్మ ప్రేరేపణను ఆయన ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఎవరు? శాంసన్. ఆఖరికి ఆయన కళ్ళు పోగొట్టుకొని ఒక బలహీనుడుగా ఏమైపోయినాడు? మారిపోయినాడు ఒక స్త్రీ ద్వారా. అంటే మూడో భాగంలో మనకేం తెలుస్తుందంటే శాంసన్ యొక్క బలహీనతలు అనేది మనకి ఈ మూడో భాగంలో మనకి తెలుస్తాయి. ఇంకా నాలుగో భాగం ఉంది ఆఖరిగా.